మీరు ఇండియాకి వెళ్తున్నారు. ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కన్నీ రెడీ చేస్తున్నాను నేను. ఈరోజు ఈవినింగ్ స్కూల్ అండ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మేము ఊరెళ్తున్నాము. అందుకని గబగబా వంట చేసి అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకుంటున్నాము. రాగానే బయలుదేరిపోతాం కాబట్టి ఇడ్లీ వేసేసాను వీళ్ళకి బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్లోకి వీళ్ళకి అటుకులు ఉప్మా చేస్తున్నాను, పాలకూర కొన్ని క్యారెట్స్ వేసి. ఇవేవి తెలియని రెసిపీస్ కాదు, ఏదో కొత్తగా చేశానని నేను చూపించట్లేదు. ఒక్కోసారి మనకి తెలిసినవే అయినా కూడా గుర్తురావు టైంకి ఏది తొందరగా చేసుకోవచ్చు అనేది. జస్ట్ అందుకే ఏం చేశానో చూపిస్తున్నాను అంతే. అటుకులు ఉప్మాతో పాటు వీళ్ళకి కొంచెం బాయిల్డ్ ఎగ్స్ ఇంకా చిలకడ దుంపలు కూడా పెట్టాను నేను లంచ్లోకి. మార్నింగ్ 7 అవుతుందండి. నేను విట్టు బయలుదేరాము. చూసారా ఎంత ఫాగీగా ఉందో. మిట్టు స్కూల్ ఆన్ ద వే నాకు. అంటే వాడి స్కూల్ నుంచి మా ఆఫీస్ జస్ట్ 1 మైల్ అనమాట. అందుకే రోజు నేను వాడిని స్కూల్ దగ్గర దింపేసి నేను అప్పుడు ఆఫీస్కి వెళ్తాను. Later that same evening. సో ఇక్కడ తియో ఆడిని తీసుకెళ్తున్నాం అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు వరకు మేము ప్యాక్ చేయడం చూసి. కానీ ఆడిని వదిలేస్తున్నాం అని అడుగుతుంది. ఎప్పుడైనా జస్ట్ 1 డే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మేము జనరల్గా తియోని లియో వాళ్ళ ఇంట్లో వదులుతాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్ లియో. మీరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు లియోన్ ఆల్రెడీ మీరు చూసుంటారు. లియోన్ కూడా మేము ఒకసారి మా ఇంటికి తీసుకొచ్చాము వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు లియో దగ్గరికే వచ్చామన్నమాట. తియో ఫస్ట్ అయితే కొంచెం సాడ్గా ఉన్నాడు కానీ తర్వాత చాలా బాగా ఆడుకున్నాడంట. మేము స్టార్ట్ అయ్యేసరికి 7:15 అలా అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారా 7:15కి ఇంకొంచెం సన్ తగ్గుతూ ఉంది. మామూలుగా అయితే సమ్మర్లో అయితే 8:30, 9 వరకు ఆల్మోస్ట్ చాలా వెలుతురుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి చీకటి పడుతూ ఉంది 7:15 అయ్యేసరికి. అండ్ ఇక్కడైతే I-10 మేము ఇలా ఎక్కగానే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది అక్కడ. అప్పుడే ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి ఉంది. ఇక్కడ యూటర్న్ తీసుకోకూడదు అని బోర్డు అయితే ఉంది కానీ చాలామంది ఆ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే అప్పుడే జస్ట్ యాక్సిడెంట్ జరిగింది. ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది, అక్కడ బ్లాక్ అయిపోయింది. అందుకని అందరూ అందులోంచి వెళ్ళిపోయారు. మేము కూడా అందులోంచి వచ్చేసి ఇప్పుడు వేరే రూట్లో వెళ్తున్నాం అనమాట. అందుకే కొంచెం డిలే చూపిస్తుంది అక్కడ. 10:46 అలా ఇప్పుడు 11:10 అలా చూపిస్తుంది. మేము డిన్నర్కి టాకో బెల్ దగ్గర ఆగామండి. ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్స్ ఏం లేవు అసలు. అది ఒక్కటే కనిపించింది మాకు దారిలో. అది కూడా మేము రీరూట్ చేసుకుని వచ్చాం కాబట్టి అక్కడ అసలు ఏం కనిపించలేదు. డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ సోదంతా మాకెందుకు, మీరు ఎక్కడ తింటే ఏంటి, ఏ రూట్లో వెళ్తే ఏంటి, మాకెందుకు, ఏ ఊరు వెళ్తున్నారో ఫస్ట్ చెప్పండి అనుకుంటున్నారు. అక్కడికే వస్తున్నానండి. మేము అలబామా వెళ్తున్నాము. అక్కడ మొబైల్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. MOBILE. మనమైతే మొబైల్ అంటాం చక్కగా, వీళ్ళేంటో దాన్ని మొబైల్ అంటారు. ఈ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ తోటి చాలా కష్టం తెలుసా. మనం ఒక్కొక్కలా పలికితే వీళ్ళు ఒక్కొక్కలా పలుకుతారు. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అలవాటు అయిపోయి ఇవే వర్డ్స్ మన ఇండియన్స్ దగ్గర మాట్లాడితే స్టైల్ అంటారు. మాట్లాడలేదు అనుకోండి, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇంకా వీళ్ళకి ఇది కూడా తెలియదా అంటారు. మనం ఏది చేసినా బేసిక్గా తప్పే అనమాట. చీకటి నిండిన జీవితంలో వెలుగు నింపారు. థ్యాంక్స్. ఓయ్ హలో, లేచి కాళ్ళు చేతులు కడుక్కో ఫస్ట్ లెగ్. The next day. పొద్దున్నే లేసామండి. ఇంతకీ ఈ ఊర్లో ఏం చూడటానికి వచ్చాము అనేది మీకు ఇంతవరకు చెప్పలేదు కదా. కావాలనే చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఒక్కసారి చూసి సర్ప్రైజ్ అవుతారని. సర్ప్రైజ్ అవ్వడం ఏంటండి, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసాక మీకు సగం పైన ఐడియా వచ్చేసి ఉంటుంది. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయి మేము కిందకి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో నేను తినేది ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వెజ్ ఆమ్లెట్, బిస్కెట్, ఆరెంజ్ జ్యూస్ అండ్ చాక్లెట్ చిప్ మఫిన్. నేను తినేది సిరియల్, కంప్లీట్ చేసేసా అండ్ చాక్లెట్ చిప్ మఫిన్ సరిపోయేది తినాలి. మీది అయిపోయిందా? నేను ఆమ్లెట్ తినేస్తాను, మఫిన్ తింటున్నాను, ఆరెంజ్ జ్యూస్, యోగా. ఇంకా నాన్ డిఫరెంట్ నాన్ మఫిన్ అండ్ ఫోర్క్తో తింటున్నారు. ఎప్పుడైనా ఫ్లైట్ని చూసి అసలు ఈ ఫ్లైట్ ఎలా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, అసలు ఈ పార్ట్స్ ఎక్కడ అసెంబ్లీ చేస్తారు, ఏంటి, ఎంత కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడన్నా మీకు అనిపించిందా? సో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. ఈ అలబామాలో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లోనే ఫైనల్ అసెంబ్లీ యూనిట్ ఉంది.
ఇక్కడే అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అసెంబుల్ అవుతాయి. ఇంజిన్ మాత్రం వేరే ప్లేస్ నుంచి వస్తుంది కానీ ఓవరాల్గా మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అంతా ఇక్కడే రెడీ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించే విషయాలు కొన్ని ఉంటాయండి ఎవరికైనా సరే. నాకైతే చాలా అద్భుతంగా, ఇంకా దీనికి మించి ఇంకొక అద్భుతం లేదు అనిపించేది ఏంటంటే, ఒకటి స్పేస్, రెండోది సీ. సో ఈ రెండు నాకు మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయాలు. చిన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు మీరు బయట స్కై కింద ఉన్నప్పుడు ఆ నక్షత్రాలు అన్నీ చూసి ఆశ్చర్యపోయి ఉంటారు కదా, నేనైతే విపరీతంగా ఆశ్చర్యపోయేదాన్ని. అదే సేమ్ ఫీలింగ్ నాకు హైదరాబాద్లో ఫస్ట్ టైం బిర్లా ప్లానిటోరియం చూసినప్పుడు కలిగింది. అదే ఫీలింగ్ మళ్ళీ నాకు ఇక్కడ ఈరోజు ఈ ప్లేస్లో కలిగింది. ఇది స్పేస్ రిలేటెడ్ కాకపోయినా కూడా ఎందుకో తెలీదు, ఈ అసెంబ్లీ యూనిట్ అంతా చూసినప్పుడు, అక్కడ వర్చువల్ రియాలిటీ గేమ్ అది ఆడినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. మీకు కూడా ఈ వీడియో అంతే బాగా నచ్చుతుంది, అలాగే చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాము. సో డెఫినెట్గా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. వరల్డ్లో ఒక 5 గ్లోబల్ సిటీస్లో ఈ ఎయిర్ బస్ అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయండి. ఎక్కడైతే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అసెంబుల్ చేసి ఏవియేషన్ కస్టమర్స్కి అమ్ముతారో ఆ 5 ప్లేసెస్లో మొబైల్ కూడా ఒక ప్లేస్ అనమాట. ఎయిర్ బస్ A320 ఫైనల్ అసెంబ్లీ టూర్ చూడటానికి మనం ఆ ఫెసిలిటీకి వెళ్తున్నాం. ఇప్పుడు బస్లో తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సరే, ఇక్కడ పార్ట్స్ అయితే అసెంబుల్ చేస్తారు. అసలు పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారా? కొన్ని పార్ట్స్ స్పెయిన్ నుంచి, కొన్ని ఫ్రాన్స్ నుంచి, కొన్ని చైనా నుంచి, ఇంజిన్ ఏమో యూఎస్లో ఒహాయో నుంచి, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన పార్ట్స్ అన్నింటినీ కలిపి వీళ్ళు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ని అసెంబుల్ చేస్తారు. 13 days సీలో ట్రావెల్ చేసి ఆ పార్ట్స్ ఫ్రాన్స్ నుంచి వస్తాయి. మేజర్ పార్ట్స్ ఫ్రాన్స్ నుంచి ఈ మొబైల్ పోర్ట్కి వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళు ఒక రివర్లో వాటిని బార్జెస్ అంటే ఫ్లాట్ బాటమ్డ్ బోట్స్ ఉంటాయి కదా, ఆ బోట్స్లో వీటిని బ్రూక్లీ ఫీల్డ్ అని అక్కడికి తీసుకొస్తారు మొబైల్లో. అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 mile జర్నీ చేసి ఫైనల్గా ఈ అసెంబ్లీ యూనిట్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా వచ్చిన వాటిని వీళ్ళు స్టేజ్ వైజ్ అసెంబుల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనం ఏదైనా ఒక చిన్న ఫర్నిచర్ కొంటేనే ఐకియాలోనో లేకపోతే ఎక్కడైనా సరే ఆన్లైన్లోనో దాన్ని అసెంబుల్ చేయడానికే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది ఇమాజిన్ చేయండి, ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఇంతమంది కష్టపడి అసెంబుల్ చేస్తారు ఇక్కడ. సో 5 స్టేషన్స్లో అసెంబ్లీ జరుగుతుంది అని చెప్పాను కదండి. సో ఫస్ట్ స్టేషన్లో ఏంటంటే ఫ్యూసలాజ్ అసెంబుల్ చేస్తారు. ఈ ఫ్యూసలాజ్ 2 sectionsలో వస్తుంది. సో దాన్ని జాయిన్ చేస్తారు, ఇంటర్నల్గా కనెక్షన్స్ వైరింగ్ వెరిఫై చేసుకుంటారు, కనెక్ట్ చేసుకుంటారు, ఎయిర్ కండిషన్ పెడతారు. అవన్నీ అయిన తర్వాత కాక్పిట్ వస్తుంది. సో ఈ కంప్లీట్గా ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి మొత్తం క్వాలిటీ చెక్స్ అన్నీ చేసి అప్పుడు నెక్స్ట్ స్టేషన్కి పంపిస్తారు. వీళ్ళు ఈ అసెంబ్లీ లైన్లో ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి క్రెయిన్ మీద మూవ్ చేస్తారు. సో నెక్స్ట్ స్టేషన్లో వింగ్స్ ఇంకా ల్యాండింగ్ గేర్ అటాచ్ చేస్తారు. ఇంకొక స్టేషన్లో స్టెబిలైజర్స్. అలా కంప్లీట్గా జరిగే వరకు వీళ్ళు స్టేషన్స్ మూవ్ అవుతారు అన్నమాట, ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి. అండ్ అన్నీ కంప్లీట్గా మొత్తం అసెంబ్లీ అంతా అయిపోయిన తర్వాత పెయింట్ చేస్తారు. నేనైతే ఇన్ని రోజులు ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఉండే లోగోస్ అవన్నీ పెయింట్ చేయడానికి మేబీ ఏదైనా మెషినరీ కానీ ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది అనుకునేదానండి. కానీ నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అవన్నీ హ్యాండ్ పెయింటెడ్. లాస్ట్ స్టేషన్లో ఫంక్షన్ అండ్ సిస్టమ్ టెస్ట్తో పాటు కార్పెటింగ్ ఇంకా క్యాబిన్ ఇంటీరియర్ వర్క్ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేయడం, ఇంజన్స్ ఇన్స్టాల్ చేయడం, ఇంకా వేరియస్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి కదండి, ఆన్ బోర్డ్ సిస్టమ్స్ అవి మొత్తం ఆ ఎంటైర్ కనెక్షన్స్ అవన్నీ చేస్తారు. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. టెస్టింగ్ అండ్ పెయింట్. ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం పెయింట్ చేస్తారు, ఎక్స్టీరియర్ అంతా. క్యాబిన్ ఫర్నిషింగ్స్, క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ అవన్నీ చేస్తారు, అంటే కాక్పిట్ మొత్తం అవన్నీ అవుతాయి. అది అయిన తర్వాత ఇంకా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ అయినట్టు అనమాట ఇది మొత్తం అంతా. అంటే ఇంకా నేను చాలా డీటెయిల్స్ కొన్ని చెప్పలేదు, అన్నీ చెప్తే మొత్తం నాకు హోల్ డే పడుతుంది. సో అదంతా అయిన తర్వాత ఇంకా మనకి ఫ్లైట్ టెస్టింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. అందులో ప్రీ ఫ్లైట్ చెక్స్ చేస్తారు, ఇంజిన్ రన్అప్స్ ఉంటాయి, టాక్సీయింగ్ ఉంటుంది, బ్రేకింగ్ టెస్ట్ చేస్తారు. సో ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఇంకా టెస్ట్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఆ రిజల్ట్స్ కనుక సాటిస్ఫాక్టరీ అయితే అప్పుడు ఒక గో అహెడ్ అనే సిగ్నల్ వస్తుంది ఫస్ట్ ఫ్లైట్కి. అప్పుడు దాంట్లో మళ్ళీ సిరీస్ ఆఫ్ మాన్యువర్స్, వేరియస్ సిస్టమ్స్, సెన్సర్స్ అన్నీ ప్రతిదీ చెక్ చేస్తారంటే చిన్న విషయం కాదు కదండి. ఒక ఫ్లైట్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఫైనల్ టెస్టింగ్ దాంట్లో కస్టమర్ సైడ్ నుంచి కూడా ఒక పైలట్ ఉంటారు, టెస్ట్ పైలట్. టేక్ ఆఫ్ అవన్నీ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. మొత్తం ఫ్లైట్ టెస్టింగ్ అంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి రెడీ అయినట్టు అనమాట.
ఈ అసెంబ్లీ లైన్ ఫెసిలిటీలో వీళ్ళ మ్యాక్సిమం కెపాసిటీ మంత్లీ 8 ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. కోవిడ్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రొడక్షన్ది అంతా తగ్గిపోయి మంత్కి ఓన్లీ 4 చేయగలుగుతున్నారు ఇప్పుడు. ఒక A320 ఎయిర్ క్రాఫ్ట్ కంప్లీట్గా అసెంబుల్ చేయడానికి 30 lakhs పార్ట్స్ వాడతారు వీళ్ళు, ఇండివిజువల్ పార్ట్స్. అంటే ఇమాజిన్ చేయండి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్లో ఎన్ని ఉంటాయో అసలు. అండ్ ఇక్కడ జస్ట్ శాంపుల్ పెట్టిన దానికే ఓవర్ 1000 పార్ట్స్ వాడారంట. It's actually Delta and it's actually ఇప్పుడు మీరు ఇండియాకి వెళ్తున్నారు. టికెట్ లేకుండా, పైలట్ కూడా లేకుండా ఫ్లైట్ వెయిట్ ఒకసారి ఇటు చూడండి. ఇట్ సైడ్ ప్లేన్, ఇట్ సైడ్ మ్యూజియం, ఇట్ సైడ్ ప్లేన్. సో ఇక్కడ మేము ఉన్నది యాక్చువల్గా జస్ట్ ఒక A320 సిమ్యులేషన్ ఏరియా. ఇప్పటి వరకు నా గొంతు విని విని మీకు బోర్ కొట్టేసి ఉంటుందండి. ఇప్పుడు భార్గవ్, రిషి మీకు ఇంకా ఏవో ఫన్ ఫ్యాక్ట్స్ చెప్తారంట. మీకు ఎయిర్బస్ A320 ఆర్డర్స్ ఇప్పుడు వరకు ప్లేస్ చేసిన లార్జెస్ట్ ఆర్డర్స్ ఏంటో తెలుసా? ఇండియాదే సెకండ్ హైయెస్ట్ ఆర్డర్ ఉంది ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి. ఫస్ట్ అయితే ఇండిగో గ్రూప్ ఆఫ్ ఎయిర్లైన్స్ అనే ఫ్రాంటియర్ అండ్ అదర్ కపుల్ ఆఫ్ ఎయిర్లైన్స్ వాళ్ళ ఆర్డర్ లార్జెస్ట్ విత్ ఓవర్ $50 billion. అండ్ ఇండిగో గ్రూప్ కూడా ఒక చాలా లార్జ్ ఆర్డర్ ప్లేస్ చేశారు, ఆల్మోస్ట్ 300 ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటా ఎయిర్బస్ A320 అండ్ A320 నియో. అండ్ నేను మీకు ఇప్పుడు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎయిర్బస్ A320 ఉండే ఇంజన్స్ CFM ఇంటర్నేషనల్ ఆర్ ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్స్ బోత్ జనరేటర్స్ ఉంటాయి. ఆ జనరేటర్స్ పవర్ఫుల్ ఎనఫ్ టు పవర్ 30 అపార్ట్మెంట్స్. అండ్ ఆ ఇంజిన్స్కి ఆల్మోస్ట్ 16,000 హార్స్ పవర్ ఉంటుంది. అంటే ఇది 5 బుగాటి చిరాన్స్ అన్నట్టు ఆ ప్లేన్కి. ఈ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్మోస్ట్ $100 million అండ్ డెలివరీ టైమ్ ఎక్స్పెక్టెన్స్ ఆల్మోస్ట్ 7 to 8 years. A320 సింగిల్ ఫ్యూయల్ ట్యాంక్ తో 40 years మీ కార్ రన్ చేయొచ్చు. అలా మొత్తం నోరు వదిలేసి పైన కింద మొత్తం స్పేస్లో చూసిన తర్వాత ఇంకా మా మ్యూజియం టూర్ ఎండ్ చేసాము. ఒక అద్భుతం అయిపోయింది, ఇప్పుడు రెండో అద్భుతం చూడాలి కదా, పదండి వెళ్దాం. Get lost sometimes and I can't seem to find a light between the walls I built for myself right in my mind. And then you came over and you showed me love that I never had seen before. And now when I got you, it's all gonna be alright. Thinking about all the things we did tonight, what a time to be alive. Just you and I, just you and I. Only you can put the fire out. You can turn it all around. You can lift me off the ground so we can fly again. So we can fly. అద్భుతం చూపిస్తానని చెప్పి రెస్టారెంట్కి ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అద్భుతం కళ్ళని మనసుని నింపుతుంది కానీ కడుపు నింపదు కదండి, ఆకలేసింది. అందుకే రెండో అద్భుతాన్ని చూసే ముందు లంచ్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసినాయి అండి, చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. గబగబా తినేసి మేము ఇంకా బ్యాటిల్ షిప్ చూడటానికి బయలుదేరాం. ఇది నిజంగా ఇంకొక అద్భుతం అండి. యుఎస్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు చూసిన ప్లేసెస్లో ది బెస్ట్ ప్లేస్ అంటే నిజంగా మొబైల్ అనే చెప్పొచ్చు. ఫ్లైట్ వర్క్స్, అలబామా ఒక విధంగా చాలా నచ్చింది. ఇక్కడ బ్యాటిల్ షిప్ ప్లేస్ ఇంకొకటి చాలా బాగుంది. ఈ బ్యాటిల్ షిప్ 1942 World War II అప్పుడుదండి. 1960sలో ఇంకా ఈ బ్యాటిల్ షిప్ని స్క్రాప్ చేసేయాలి అనుకున్నప్పుడు కొంతమంది అలబామా నుంచి లేదు ఇక్కడ ఈ బ్యాటిల్ షిప్కి ఒక మెమోరియల్ పార్క్ లాగా పెట్టి దీన్ని ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అని అనుకొని అప్పుడు 1965లో ఇక్కడ స్టార్ట్ చేశారనమాట ఈ బ్యాటిల్ షిప్ మెమోరియల్ పార్క్ని. ఈ యుఎస్ఎస్ బ్యాటిల్ షిప్ మెమోరియల్ పార్క్లో బ్యాటిల్ షిప్పే కాకుండా యుఎస్ఎస్ డ్రమ్ అనే ఓల్డెస్ట్ సబ్మెరీన్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మాకు ఆ సబ్మెరీన్ చూడటానికి టైం సరిపోలేదండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. సో మేము ఈరోజు ఓన్లీ బ్యాటిల్ షిప్ ఒకటి అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకటి చూసాం అంతే. వైజాగ్లో ఉన్న సబ్మెరీన్ కూడా చూసానండి నేను, అది చాలా బాగుంటుంది.
మేము బ్యాటిల్ షిప్కి వెళ్ళేసరికి నేవీ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఒక డ్రిల్ అని యాక్ట్ చేస్తున్నారు. సో ఈ డ్రిల్లో వీళ్ళు వరల్డ్ వార్ 2లో ఈ షిప్ ఆపరేట్ అయ్యే టైంకి ఎలా వార్ సినారియోస్ అయ్యేవి అని చూపిస్తున్నారు. సో దీనికోసం వాళ్ళు యాక్చువల్గా ఓల్డ్ జెట్ ఫైటర్స్ అండ్ ఇక్కడ వీళ్ళు ఓల్డ్ టైమ్ నేవీ ఆఫీసర్ క్లోదింగ్ వేసుకొని గన్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అలా ఎవరైనా ఇంజర్ అయినా లేకపోతే షిప్కి డ్యామేజ్ అయినా ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది అంతా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. All right, we got him down here. Leave him on down. He's hooked. Come on down. Come on down. Oh, baby, he's hit hard. He's hit bad. All right, let's get him out of here. All right. All right, good job. Let's get back on that gun. Chief. ఎంత నచ్చింది? 1 million. 1 million నచ్చిందా? ఇలా ఉంటుంది అనుకున్నావు అసలు ఇలా ఉంటుందని? జస్ట్ ఏమంటున్నానంటే బ్యాటిల్ షిప్ ఉంటుంది, జస్ట్ పీపుల్ వస్తారంటే చాలా లోడ్గా ఉంది. Basket, carve it up. కాసేపు ఈ డ్రిల్ చూస్తేనే మాకు అమ్మో వార్ జోన్ అంటే ఇలా ఉంటుందా అనిపించింది. అసలు నిజంగా యాక్చువల్ వార్ జోన్లో ఉండే సోల్జర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ప్రతి సోల్జర్కి, ఏ కంట్రీలో ఉన్నా సరే సోల్జర్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ డ్రిల్ని కూడా వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ఎనాక్ట్ చేశారు. అసలు ప్రతి సినారియో ఎలా ఉంటుంది అని చూపించారు. సో మళ్ళీ ఇదే డ్రిల్ December 4th కూడా జరుగుతుంది. సో ఈ డ్రిల్ చూసేసిన తర్వాత మేము ఇంకా మిగతా షిప్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. చాలా బాగుంది అనేది చాలా చిన్న మాట కదా. ఇందాక మనం ఇక్కడ ఉన్నాం. ఈ బ్యాటిల్ షిప్ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు ఈ షిప్ మొత్తంలో 2500 మెంబర్స్ క్రూ ఉండేదంటండి. ఇందాక మీరు అక్కడ చూసారు కదా 2500 మెంబర్స్ నేమ్స్ రాశారు. అక్కడ ఒక చిన్న ప్రేయింగ్ రూమ్ అంటే చర్చ్ లాగా కూడా ఉంది. అలాగే 2500 మెంబర్స్కి ఒకటే కిచెన్, ఒకటే సర్వింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా అవన్నీ ఉండవు కాబట్టి చాలా ఏరియాస్లో కిచెన్ ఉంది, డైనింగ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టారు. యాక్చువల్గా క్రూ వాళ్ళు పనిచేసేటప్పుడు తీసిన ఫొటోస్ అవన్నీ పెట్టారు. టోటల్ షిప్ కంప్లీట్గా చూడటానికి ఈజీగా ఒక 3 hours పడుతుందండి. నిజంగా ప్రతి కార్నర్ ఆఫ్ ద షిప్ ఒక అద్భుతమేమో అనిపించింది. అండ్ చూసినంతసేపు మేము ఆ పాస్ట్ హిస్టరీలోకి వెళ్ళిపోయి, సో వీళ్ళు ఇలా ఉండేవారా, ఇక్కడ పడుకునేవారా, ఇవన్నీ చేసేవారా, ఇవన్నీ వీళ్ళు యూస్ చేశారా, అవన్నీ తలుచుకుంటేనే చాలా అంటే చెప్పలేని ఫీలింగ్ అనమాట. నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు కూడా యూఎస్లో ఉండి మీకు ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మేమైతే అసలు ఈ ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. మాకు వచ్చే వరకు ఐడియా లేదు, అంటే ఈ బ్యాటిల్ షిప్ ప్లేస్ అసలు మాకు తెలియదు వచ్చే వరకు ఉంది అని. మేము ఓన్లీ ఫ్లైట్ వర్క్స్ కోసం వచ్చాం. పిల్లలకి ప్లేన్స్ చాలా ఇష్టం, చూద్దామని. కానీ ఇది కూడా ఉంది అని మాకు ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన తర్వాత ఇక్కడ కూడా వచ్చాము. సో చాలా హ్యాపీగా అనిపించింది ప్లేస్ చూసినందుకు. అండ్ మేము మళ్ళీ సెకండ్ టైం కూడా రావాలనుకుంటున్నాము సబ్మెరీన్ అది చూడటానికి. సో ఈ యుఎస్ఎస్ అలబామా బ్యాటిల్ షిప్ మెమోరియల్ దగ్గర ఓన్లీ బ్యాటిల్ షిప్ కాకుండా ట్యాంక్స్ కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసేది రౌటర్ ఫర్ ద యుఎస్ఎస్ అలబామా. అండ్ ఇక్కడ డిఫరెంట్ వార్ ప్లేన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూసేది టరెట్, అండ్ దాని పక్కనే ఇంకొక వార్ ప్లేన్ ఉంది. సో ఇవన్నీ చాలా ఓల్డ్ ప్లేన్స్. అండ్ ఇదైతే ఒక డ్రాగర్ ఎయిర్క్రాఫ్ట్. సో ఫ్రంట్ 2 wheels ఉండి బ్యాక్ 1 ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 2 sets of wheels in the back. ఇక్కడైతే ట్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లోపల ఒక బిల్డింగ్లో ప్రిజర్వ్డ్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఇక్కడ ఉండే ఎయిర్క్రాఫ్ట్ అన్నిటికీ పేర్లు తెలీదు, కానీ ఈ హెలికాప్టర్ అయితే ప్రెసిడెంట్స్ ఓల్డ్ ఎస్కార్ట్ హెలికాప్టర్.
అక్కడ ఒక జెట్ ఫైటర్ ఉంది. మామూలుగా అయితే చాలా మంది జెట్ ఫైటర్స్ pretty స్మాల్ గా ఉంటాయి అనుకుంటారు, కానీ యాక్చువల్ గా చాలా పెద్దగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తుంటే యుఎస్ ఆర్మీ అండ్ అదర్ కంట్రీస్ ఆర్మీస్ అన్ని రిలేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. సో మీరు చూసే ఎయిర్ క్రాఫ్ట్ లాక్హీడ్ A-12 అండ్ ఇది 2150 mph ఫ్లై అవుతుంది. అదొక రిటైర్డ్ ఎయిర్ క్రాఫ్ట్, CIAకి అది ఉండేది, అండ్ ఇప్పుడు దాన్ని ఇన్స్టెడ్ SR-71 బ్లాక్బర్డ్తో రిప్లేస్ చేశారు. సో అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ కూల్ ఎయిర్ క్రాఫ్ట్. మీకు కూడా మా ట్రిప్ నచ్చింది అనుకుంటున్నాం అండి. మీరందరూ కూడా ఫ్లైట్ వర్క్స్ అలాగే ఈ బ్యాటిల్ షిప్ చూసి ఎంజాయ్ చేశారని, అలాగే ఎన్నో విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాము. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే థియో అండ్ ద బ్రోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.